ఐదుగురు బ్రహ్మలతో తయారు చేయబడిన మంచం వంటి ఆసనంపై అమ్మవారు కూర్చుని ఉంటుంది. సత్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం అనబడే 5 తలలు శివునికి ఉంటాయి. వీటిని నుండి నమశివాయ అనే మంత్రాన్ని తయారు చేసి లోకానికి అందించాడు ఈశ్వరుడు. ఈ 5ంటిని తాను స్వయంగా సృష్టించిన పంచభూతాలలో మొదటి అక్షరాల కూర్పు ద్వారా ఏర్పాటు చేశాడు. 1 నభము అనగా ఆకాశం, 2 మరుత్తు అనగా వాయువు, 3 సిఖి అనగా అగ్ని, 4 వారి అనగా నీరు, 5 జ్య అనగా భూమి. వీటిలో మొదటి అక్షరాలన్నీ కలిపితే నమశివాయ అనే మంత్రం ఏర్పడుతుంది. వీటిని పంచబ్రహ్మలంటారు. శ్రీనాథుడు హరవిలాసంలో పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరి అని వర్ణించారు. ఈ మంత్రంపై అధిష్ఠించే తల్లి శ్రీ లలిత అంటే ఆమె శక్తి ఎటువంటిదో గ్రహించవచ్చు. ఇక మరొక అర్థం ఇలా చెప్పవచ్చు. శ్రీమద్ దేవి భాగవతంలోని మణిద్వీపంలో బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివ ఏతే పంచాంకురాహ ప్రోక్తాహ ఫలకస్తు సదాశివ అని ఉంది. అనగా అమ్మవారు కూర్చునే మంచానికి 1 బ్రహ్మ, 2 విష్ణువు, 3 రుద్రుడు, 4 ఈశ్వరుడు అని పిలువబడే 4 కోళ్ళు అంటే మంచం కోళ్ళు కాగా మధ్యలో ఉండే బల్ల సదాశివుడు. ఈ 5గురిని పంచబ్రహ్మలు అంటారు. ఇటువంటి వారితో నిర్మింపబడిన అత్యంత విశిష్ట ఆసనంపై అమ్మవారు కూర్చుని దర్శనమిస్తుంది కాబట్టి అమ్మ కన్నా గొప్ప శక్తి మరొకటి లేదని గ్రహించాలి. ఈ 5గురు అనగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు 5 పనులను చేస్తూ ఉంటారు. వారి చేత ఆ పనులను చేయిస్తూ వారిని అనుగ్రహిస్తూ ఆ పనులలో లోపం లేకుండా చేసే తల్లి అమ్మవారు. అందుకని అమ్మవారిని అద్భుత కాంతి స్వరూపిణిగా, చిత్కలగా పురాణాలు వర్ణించాయి. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. రోజు ఇంట్లో అగ్నిహోత్రాన్ని కట్టెలతో వెలిగించి ఈ మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరిస్తూ ఆవినేతిని అందులో పోస్తూ హవనం చేస్తే ఎంత క్లిష్టమైన సమస్య అయినా కేవలం 41 రోజుల దీక్షతో తొలగిపోతుంది. ఆవు నేతితో దీపారాధన చేసి అమ్మవారి ఎదురుగా ఆ దీపాన్ని ఉంచి అది ఆరిపోకుండా చూసుకుంటూ 9 రోజుల పాటు రోజు 1008 సార్లు ఈ మంత్రం జపం చేస్తే ఎంత చిక్కుముడి అయినా విడిపోయి చివరకు జైలు పాలైన వాడు కూడా బయటికి వస్తాడు. ఈ మంత్రాన్ని నిత్యం 11 సార్లు జపించే వారికి ఏ సమస్యలు రావు, వచ్చినా ఇట్టే తొలగిపోతాయి. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం పంచబ్రహ్మాసన స్థితాయై నమః. ఓం పంచబ్రహ్మాసన స్థితాయై నమః. మంత్రం మరొకసారి ఓం పంచబ్రహ్మాసన స్థితాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.